మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. జాదర్ఘట్, మూసీ నగర్ పరిసర ప్రాంతాలలో ఐటీ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడ ఎవరైతే నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలన్నింటినీ కూడా మార్క్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ మార్క్ చేసినటువంటి అధికారులు ఏం చెప్పారు, ఒక గుడి కూడా ఉంది ఇక్కడ, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఎప్పుడు మార్క్ చేసినారు ఇవన్నీ? ఈరోజు మార్నింగ్ చేసిరండి. ఏమన్నా చెప్పారా ఎప్పుడు గులగొడతాం ఏంటనేది? గులగొడతా ఏం చెప్పాలి. ఇంకా మాకేం చెప్పారంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ మీరు పోయినాక డబుల్ బెడ్రూమ్ అయినా ఖాళీ అని చెప్పారు. అంటే అక్కడికి పోయిన తర్వాతనే ఖాళీ చేయాలి, అక్కడ పోయినాకనే ఖాళీ చెప్పి అప్పుడు డిస్మాంటిల్ చేస్తామని అన్నారు. ఎక్కడ ఇస్తా అని చెప్పారు డబుల్ బెడ్? అది చెప్పలే, అడ్రస్ ఏం చెప్పలే. మేము డిమాండ్ ఏం చేస్తామంటే గవర్నమెంట్ నుంచి మాకు దగ్గరలోనే ఇవ్వాలన్నా, ఓ 3 కిలోమీటర్, ఎందుకంటే పిల్లల స్కూల్ ఉంది, కాలేజ్ ఉన్నాయి, మా డ్యూటీలు కూడా కోటి సుల్తానాబాద్లోనే మేము కూడా వర్క్ చేస్తాం. అయితే మాకు దగ్గరలో ఇవ్వాలని మేము గవర్నమెంట్కి చెప్తున్నాం. సో మొత్తం ఎంతమంది ఇళ్ళకి పెట్టినారు ఇక్కడ మీ కాలనీ? మా కాలనీ దగ్గర ఒక 20-30 ఉంటాయండి. ఎన్ని మీటర్ల డిస్టెన్స్ అని చెప్పారు ఏమైనా పర్టికులర్గా? పాయింట్ నుంచి మీటర్స్ చెప్పారు, 50 మీటర్ రేడియస్లో 50 మీటర్స్ అని చెప్పారు. 4 నుంచి 50 మీటర్స్ అంటే 150 ఫీట్స్ అవుతుంది అది. కానీ ఇప్పుడు లోపలికి చాలా దూరం వస్తుంది 50 అంటే, కానీ ఇక్కడ ఎడ్జ్లో ఉన్నటువంటికి మార్క్ చేసినట్టు కనిపిస్తుంది. ఎడ్జ్లో ఈరోజు హిమాయత్ నగర్ వాళ్ళు సర్వే ఉండే, రేపు అంబర్పేట వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారో సర్వే చూడాలి, రేపు వస్తా అని చెప్పి వాళ్ళు. ఇప్పుడు ఈ గుడికి సంబంధించి ఏంటిది? గోశాల అండి, అంటే దీనికి కూడా పెట్టినారా? దాన్ని కూడా పెట్టారు, గౌశాల కూడా చెప్పినాం మేము మార్నింగ్. అయితే అది ఎట్లా చూడాలి, మా పెద్దోళ్ళు ఏం మాట్లాడతారు, గుడి చైర్మన్ వాళ్ళు ఏం మాట్లాడతారు. ఇప్పుడు మీరు చెప్పారు ఇది గోశాల, దీన్ని కొద్ది రోజులు ఆపండి అని చెప్పినాం కానీ ఇప్పుడైతే రాష్ట్రం అంటే చూద్దాం తర్వాత అని చెప్పి. ఇల్లులకు సంబంధించి అయితే అక్కడ ఇస్తాను, వేరే దగ్గర ఇస్తాను ఏమంటున్నారు కాలనీ వాసులు? ఏమంటున్నారు మీ వాళ్ళు? మిగతా వాళ్ళు కాలనీస్ అంటే చాలా గరీబోళ్ళు అండి ఈ కాలనీలో. కొంతమంది ఉన్న స్లాబ్ ఇల్లులు ఉన్నాయి, కొన్ని స్లాబ్ ఇల్లులు ఉన్నాయి, కొన్ని అన్ని ఎక్కువ అయితే శాతం రేకుల ఇల్లులు ఉన్నాయి. అయితే రేకులలోకి అయితే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారు, ఎవరికైనా మార్క్ చేశారు. కానీ స్లాబ్ వన్ కూడా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే న్యాయం కాదు. ఎందుకు తీసుకుంటాడు ఆయన? 2-3 అపార్ట్మెంట్లు ఉన్నటువంటి బిల్డింగ్ ఏదన్నా? బిల్డింగ్లు ఉన్నాయి, 3-4 బిల్డింగ్లు ఉన్నాయి. అది పూర్తిగా ఇక్కడ వారు చెప్తుంది ఏంటంటే, మార్క్ పెట్టినటువంటి ఇల్లులన్నీ కూడా వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే వెకేట్ చేపిస్తాం అన్నట్టుగా చెప్పారన్నట్టుగా వీరు చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, గుడికి సంబంధించినటువంటి గోశాల ఇది. గోశాలకు సంబంధించి కూడా RBX అని ఇక్కడ మార్క్ చేసి వెళ్ళిపోయారు అధికారులు. ఇది అక్కడ కాళీమాత ఆలయం ఉంది, దానికి సంబంధించిన గోశాల ఇది. అటు లోపల కాలనీ ఇల్లులు ఉన్నాయి, వాటిని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడైతే కాలనీ వాసులు కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇస్తారు కాబట్టి కొంత పాజిటివ్గా ఉన్నా, మరికొంతమంది మాకు 3 ఫ్లోర్స్ హౌస్ ఉన్నాయి, వాటిని తీసి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎట్లా కుదురుతుంది, మాకు 3-4 ఫ్యామిలీ ఉన్నాయి లోపల అంటూ కూడా వారు చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 3 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్, దాంట్లో చాలా ఫ్యామిలీస్ ఉంటాయి, 7-8 ఫ్యామిలీస్ ఉంటాయి. సో దాన్ని ఒక్కొక్కదానికి 2 BHK అన్నట్టుగా ఇస్తారా, ఎట్లా ఇస్తారనేది మాత్రం ఇంకా సరైనటువంటి అంచనాకు రాలేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ కారణంగా ఇక్కడైతే ప్రస్తుతానికి మార్క్ చేశారు, కానీ ఎప్పుడు కూల్ చేస్తారనే దానికి సంబంధించి అయితే క్లారిటీ ఉన్నట్టుగా చెప్తారు. మార్క్ చేసి అయితే వెళ్ళిపోయారు ఈరోజు. అప్పటి నుంచి కూడా మొత్తం చర్చ కొనసాగుతుంది. మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఎప్పుడు కూల్ చేస్తారు ఏంటనేటువంటి వివరాలకు సంబంధించి అయితే పూర్తి క్లారిటీ లేదు. బట్ 2 BHK హౌసెస్ ఇచ్చిన తర్వాతే కూల్స్తామన్నట్టుగా వారు చెప్పారంటూ కూడా వీరు చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.